నెల్లూరు రుచులు అభిరుచులకి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మేము సన్ రైజ్ చూడడానికి బీచ్కి వచ్చేసామండి. మార్నింగ్ సన్ రైజ్, ఈవినింగ్ సన్సెట్ బీచ్ దగ్గర అద్భుతంగా ఉంటుందండి. అసలు ఆ సూర్యుడి కిరణాలు ఆ అలల మీద పడుతూ ఉంటే అసలు రెండు కళ్ళు సరిపోవు చూడడానికి. మేము 5:45కే బీచ్కి వచ్చేసాము. అప్పటికి సన్ రైజ్ ఇంకా స్టార్ట్ కాలేదు. మేము శాంతంగా సన్ రైజ్ బాగా ఎంజాయ్ చేసాం. మా బండుగాని కూడా తీసుకొచ్చామండి. వాడికి బీచ్ అంటే ఎంత ఇష్టం, అసలు ఎంత ఆడుకుంటాడు, ఒక్క దగ్గర నిలవడు. చూడండి, ఇంకా ఫోటోలకి ఫోజుల టైం అనమాట. ఫోటోలకి ఏం తక్కువ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఎంట్రకాయలు చూడండి, అసలు ఆ సముద్ర పల్లెలతో ఎంట్రకాయలు ఎంత చక్కగా ఆడుకుంటున్నాయో. అలలు లోపలికి వెళ్తుంటే వాటితో పాటు లోపలికి వెళ్తాయి, అలలు మళ్ళీ వెనక్కి వస్తుంటే వాటితో పాటు చక్కగా వెనక్కి వస్తున్నాయి. అసలు ఎంత బాగా అలలతో ఆడుకుంటున్నాయో కదా. ఇంకోటి ఏంటంటే ఈ బీచ్లో ఎర్లీ మార్నింగ్ వస్తే ఈ నురగండి అలలు, నురగలాంటి అలలు అసలు ఎంత తెల్లగా ఎంత స్వచ్ఛంగా అనిపిస్తాయో. చాలా చాలా బాగుంటుంది. మీకు దగ్గరలో బీచ్ ఉంటే మాత్రం బాగా ఐడియా ఉంటుంది. ఈ ఎంట్రకాయలు చూడండి, ఈ ఇట్లా ఆడుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి ఇసుక ఒడ్డునే. వాటిలో చక్కగా అవి వెళ్ళిపోతాయి అన్నమాట కాస్త టైం అయిన తర్వాత. మీకు అవి చూపిద్దాము నేను ట్రై చేస్తుంటే మా బండగాడు ఎంతసేపటికి ఆ హోల్స్ దగ్గరకు వచ్చి ఆ హోల్స్లో ముక్కు పెట్టను, ఆ హోల్స్ని కాల్తో లోడేయను, అసలు చూపించనివ్వలేదు. చెప్పాను కదా, అసలు బీచ్కి వస్తే వీడియో అల్లరికి అంతే ఉండదు. అసలు మేము రాముడిపాలెం బీచ్కి వచ్చామండి. రాముడిపాలెం బీచ్ ఎక్కడ అంటే చాలామందికి ఐడియానే ఉంటుంది. యాక్చువల్గా అసలు నెల్లూరు జిల్లా అంటే బీచ్ అంటే గుర్తొచ్చేది మైపాడ్ బీచ్, కోడూరు బీచ్. ఆ రెండు బీచ్లకైతే జనం హడావిడి సందే ఉండదండి. సో అంత హడావిడిగా అంత జనం మధ్యలో వెళ్ళడం ఇష్టం లేని వాళ్ళు మాత్రం రావుడిపాలెం బీచ్కి వచ్చేయచ్చు. ఇక్కడ అసలు ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు, క్రౌడ్ ఉండదు, పబ్లిక్ చాలా తక్కువ ఉంటుందండి. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఈ బీచ్లో మునగడానికి వీలు ఉండదండి, ఎందుకంటే బీచ్ కొంచెం లోపలికి ఉంటుంది. అందుకు మునగడానికి మాత్రం కొంచెం ఇబ్బంది. మీరు సన్సెట్ సన్ రైజ్ ఎంజాయ్ చేయడానికి, ఏమైనా ఫోటోషూట్స్ చేయడానికి హ్యాపీగా రావచ్చు. మా బండుగాని రారా పోదాము ఇంకా అంటేను వాడు ఒప్పుకోవట్లేదు. మా మీద యుద్ధానికి వస్తుంది, ఎక్కడికి నేను వచ్చేది, నేను రాను మీరే పొండి అంటుంది. ఇంకోటి ఈ బీచ్ స్పెషల్ ఏంటంటే చూడండి ఎంత ఖాళీ ప్లేస్ ఉందో కదా బీచ్ ముందు. ఎట్లాంటి షాపులు లేవు, జనాలు లేరు. ఎవరైనా సరే బీచ్ ఒడ్డున బర్త్డే పార్టీస్ కానీ ఎంగేజ్మెంట్ కానీ ఇలా ఏం చేసుకోవాలన్నా హ్యాపీగా చేసుకోవచ్చండి. ఎందుకంటే మీ పార్టీలోకి పబ్లిక్ అనేది ఎంటర్ అవ్వదు. ఎందుకంటే చెప్పాను కదా ఇక్కడ పబ్లిక్ చాలా తక్కువ ఉంటుంది, క్రౌడ్ చాలా తక్కువ ఉంటుందని. ఇంకోటి ఏంటంటే పార్కింగ్ హ్యాపీగా 50 to 75 కార్స్ పార్క్ చేసుకోవచ్చండి. మీకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. పార్కింగ్ కూడాను, రోడ్డు కూడా చక్కగా ఉంటుంది. సో మీకు ఎవరైనా ఎప్పుడైనా అట్లా పార్టీ చేసుకోవాలంటే ఒక్కసారి ఇక్కడ ట్రై చేయండి. ఇప్పుడు నేను పార్టీ చేసుకుని ఒక ఫోటో పెడుతున్నాను చూడండి, ఎంత బాగుందో కదా. అది సముద్రం కనపడుతుంది, ఒడ్డున గ్రీన్ మ్యాట్ వేసి చక్కగా పార్టీ చేసేసుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే సముద్రపు తాబేళ్ల సంరక్షణ కేంద్రం ఉందండి. ఇక్కడ సముద్రంలో ఉండే తాబేళ్ళు సముద్రం ఒడ్డున వచ్చి గుడ్లు పెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆ తాబేళ్ల గుడ్లని ఇక్కడికి తెచ్చి ప్రిజర్వ్ చేస్తారండి. ఆ ప్రిజర్వ్ చేసిన గుడ్లు 45 డేస్ తర్వాత పిల్లలు పెట్టేస్తాయి. వాటిని జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ సముద్రంలో వదులుతారు. చూడండి, అలా ప్రిజర్వ్ చేసిన గుడ్లు ఇదిగోండి ఒక ఇసుకలో పెట్టేసి మట్టి కప్పేస్తారు. అవి చక్కగా 45 డేస్ తర్వాత ఇలా పిల్లలు వచ్చేస్తాయి. ఈ పిల్లల్ని తీసుకెళ్ళి సముద్రంలో వదులుతారండి. వాళ్ళు ఆ తాబేలు పిల్లలు ఎంత జాగ్రత్తగా తీస్తున్నారంటే అసలు ఇదిగోండి వాడికి దెబ్బ తగలకుండా మెత్తగా క్లాత్ వేసి దాంట్లో కొంచెం ఇసుక వేసి చిన్నగా పెడుతున్నారండి. చాలా కేర్ చేస్తున్నారు. అసలు చిన్న పిల్లల్ని ఎంత కేర్ చేస్తామో అంత కేర్ చేస్తున్నారు. ఒక తాబేలు 100 నుంచి 150 వరకు గుడ్లు పెడుతుందంటండి. ఈ తాబేళ్ళు పిల్లలు పెట్టడానికి, గుడ్ల నుంచి పిల్లలు రావడానికి 45 డేస్ పడుతుందంట. ఆ 45 డేస్ వీళ్ళు చాలా కేర్ చేసి అన్నిటిని వాటి నీడీస్ మళ్ళీ ఎవరు రాకుండా ఆ గుడ్లను ఏం చేయకుండా ఇట్లా అంతా కేర్ చేస్తారు. చూడండి ఆ తాబేలు పిల్లలు ఎంత చక్కగా ఉన్నాయి. కొన్ని కలర్స్లో ఉన్నాయి. రెగ్యులర్గా అయితే ఈ తాబేలు పిల్లలు 6 లోపలే బయటకు వచ్చేస్తాయంట పిల్లలు వచ్చినవి గుడ్ల నుంచి. కానీ ఆ రోజు కొంచెం లేట్ అయిందంట. అబ్బా మా కోసమే ఇవి రాలేదు అనుకున్నాం మేము. చూడండి ఆ సముద్రం సౌండ్ వినగానే మాత్రం ఎంత యాక్టివ్ అయిపోయినాయి అసలు. నేను ఆశ్చర్యపోయాను. ఇప్పుడు దాకా కొంచెం గమ్మగా ఉన్నాయి కదా, డల్గా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఎంత హడావిడి చేసేస్తున్నాయో. ఈ తాబేలు పిల్లలు అలా కిందకి చిన్నగా మెల్లగా వదిలిన తర్వాత ప్రతి ఒక్కటి సముద్రం వైపు మాత్రం వెళ్ళిందండి. వెనక్కి కానీ ఇటుపక్కకు కానీ అటుపక్కకు కానీ వెళ్ళనే లేదు. అప్పుడు అనిపించింది నేచర్ ఎంత గ్రేట్ కదా అని చెప్పి. చూడండి ఎంత బాగున్నాయి కదా. అసలు చిన్నపిల్లలు పాకుతుంటే ఎలా ఉంటాయో అలా చిన్నగా పాక్కుంటూ వెళ్ళిపోతున్నాయి. ఎంత హ్యాపీగా వెళ్ళిపోతున్నాయి. అబ్బా అసలు నాకు చాలా బాగా అనిపించిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇవాళ బీచ్కి రావడం మంచిదైందని చెప్పి. ఇప్పటి వరకు 5,000 తాబేలు పిల్లల్ని సముద్రంలోకి వదిలారంటండి. ఇలా సముద్రపు తాబేళ్లను రక్షించడానికి, వాటి నంబర్ పెంచడానికి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా ట్రై చేస్తుంది. కాకపోతే ఇవేమి మనకు తెలియదు కదా. ఇలా ఎవ్రీ ఇయర్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ తాబేల గుడ్లని అలా జాగ్రత్త చేయడము, వాటి నుంచి పిల్లలు చేయించడం, వాటిని మళ్ళీ సముద్రం వదలడం రెగ్యులర్గా చేస్తుంటారంటండి.
సో మీరు ఎప్పుడైనా ఇంత చిన్న చిన్న తాబేలు పిల్లల్ని చూసారా? చూస్తే కామెంట్ చేయండి. నాకైతే భలే నచ్చింది ఈ వీడియోను. మీకు నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. నెల్లూరు రుచులు అభిరుచులు. కొన్ని తాబేలు పిల్లలు మా అడుగుల్లో పడిపోయాయండి, అందుకని తీసి వాటిని బయట వేస్తున్నాము. అవి కూడా చక్కగా తర్వాత వెళ్ళిపోయినాయి. మేము చివరి తాబేలు సముద్రంలోకి వెళ్ళిపోయేదాకా వెయిట్ చేసాము. నాకు తెలిసి మీకు వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.